యూట్యూబ్ ఛానల్ జక్కుల జేవీటీవీ. ఈ రోజున కాసు మహేష్ రెడ్డి గారు ప్రెస్ ముందుకు రావడం జరిగింది. చాలా చక్కగా వివరణాత్మకంగా వైసీపీ పార్టీ ఓడిపోవటానికి గల కారణాలని విశ్లేషించడం జరిగింది. నిజంగా వాస్తవం కూడా అదే. అయితే ఇంకొన్ని సంఘటనలు కూడా ఉన్నాయి. అవి వైసీపీ పార్టీ నాయకుల యొక్క విచ్చలవిడి దోపిడీ. వైసీపీ పార్టీ నిజంగా పార్టీకి సేవ చేసినటువంటి వ్యక్తుల్ని పక్కన పెట్టేసి మోసగాళ్ళని దోపిడీ దొంగలని పక్కన పెట్టుకొని వాళ్ళకి ఆర్థికంగా దోపిడీకి తెరతీయటం, తర్వాత విచ్చలవిడి అవినీతి, ఇవి కూడా కొన్ని భాగాలే. అచ్చం మీరు చెప్పిన కారణాలే కాదు, మీ పార్టీ కార్యకర్తలు చేసిన దోపిడీ విధానాలు రకరకాలు, తర్వాత నిజమైన కార్యకర్తలను ఇబ్బంది పెట్టే పరిస్థితి, ఇవి కూడా ఒక కారణమే. కాసు మహేష్ రెడ్డి గారు ఈ దృష్టికే తీసుకుని వస్తున్నాం. మీ పార్టీలో జెన్యూన్గా పనిచేసిన వ్యక్తులు, పార్టీ మొదలుపెట్టిన దగ్గర నుంచి పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తులు, సాధారణ కార్యకర్తల్ని కేసులు పెట్టించే పరిస్థితి, వాళ్ళ యొక్క ఆర్థిక మూలాల మీద దాడి చేయించే పరిస్థితి, గ్రామాల్లో కొంతమంది పనికిమాలిన ఎదవలు మీ దగ్గరికి వచ్చేసి భజన చేస్తుంటే వాళ్ళ మాటలని నిజమైన కార్యకర్తల మీద దాడులు చేయించే పరిస్థితి, ఇవన్నీ జరిగినాయి. మీ నియోజకవర్గంలో మా గ్రామంలో కూడా జరిగింది. మీ నియోజకవర్గంలో మా గ్రామంలో కూడా జరిగినాయి, కేశవానపల్లి గ్రామంలో. అవి కూడా ఒక కారణం. గతంలో వైసీపీకి కేశవానపల్లి గ్రామంలో ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఇప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినాయి విశ్లేషించుకోండి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సరే పార్టీ ఓడిపోవడానికి గల కారణాలు చక్కగా వివరించారు, మంచిదే. కానీ కాసు మహేష్ రెడ్డి గారు ఓడిపోవడానికి గల కారణాలు కూడా వివరిస్తే బాగుంటుంది. నియోజకవర్గంలో 30,000 పైచిలకు మెజార్టీతో, దాదాపుగా 30,000 మెజార్టీతో గెలిచినటువంటి కాసు మహేష్ రెడ్డి గారు మళ్ళీ అంతే స్థాయిలో దాదాపు 30,000 మెజార్టీతో ఓడిపోవడం గల కారణాలు కూడా విశ్లేషించుకుంటే బాగుంటాయి. అయితే ఆ కారణాలు మరి వారికి తెలుసు, కానీ మీడియా ముందు వెల్లడించడానికి కొంచెం సంకోచించారా, లేకపోతే నిజాన్ని ఒప్పుకోవడానికి భయపడ్డారా అన్నది తెలియదు. కానీ నేను చెప్తాను ఆ కారణాలు. మహేష్ రెడ్డి గారు మాట్లాడుతూ అవమానం, చంద్రబాబు నాయుడు గారిని అవమానించడం మూలాన, మంత్రుల విచ్చలవిడి మాటల మూలాన ఖచ్చితంగా కసి పెరిగింది. గురజాల నియోజకవర్గంలో కూడా అదే జరిగింది. పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా నిజాయితీగా పనిచేసినటువంటి వ్యక్తి, నీ గెలుపులో కూడా కృషి చేసినటువంటి వ్యక్తి జంగా కృష్ణమూర్తి గారిని నువ్వు చేసిన అవమానాలు మర్చిపోయావా కాసు మహేష్ రెడ్డి గారు? ప్రతి గ్రామంలో తన ఫోటోని కూడా ఫ్లెక్సీల్లో వేయించకుండా ఆపినటువంటి చరిత్ర, అవమానం నువ్వు మర్చిపోయావు కాసు మహేష్ రెడ్డి గారు. తను మండలి విర్పించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి ర్యాలీగా వస్తుంటే కార్యకర్తల్ని, కనీసం యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులను కూడా మీటింగ్కి రాకుండా నువ్వు చేసిన అవమానాన్ని మర్చిపోయావా కాసు మహేష్ రెడ్డి గారు? సరే ఆలోచించండి. చివరికి ఎలక్షన్స్ ముందు జంగా కృష్ణమూర్తి గారు పార్టీ పెడతారు అని తెలిస్తే ఏంటి ఆయన పోతే మనకు పోయేది 100 ఓట్లు పోతాయి, 50 ఓట్లు పోతాయి అని చేసిన అవమానాన్ని మర్చిపోయారా కాసు మహేష్ రెడ్డి గారు? చంద్రబాబు నాయుడు గారిని అవమానపరిస్తే ఏం జరిగిందో, గురజాల నియోజకవర్గంలో జంగా కృష్ణమూర్తి గారిని అవమానపరిస్తే మీకు అదే జరిగింది. అది తెలుసుకోండి, అది కూడా వివరించండి. ఇక మీరు చేసిన పెద్ద తప్పిటం ఏంటో చెప్పనా? ఎవరైతే జంగా కృష్ణమూర్తి ద్వారా లబ్ధి పొందినటువంటి కొంతమంది వ్యక్తుల్ని మభ్యపెట్టి, ప్రలోభపెట్టి, అతన్ని వెన్నుపోటి పొడిచేయి మీ దగ్గరికి వచ్చేలా చేసి, వాళ్ళకి కావాల్సిన ఆర్థిక వనరులు ఇస్తామని హామీ ఇచ్చేసి, మీరు కృష్ణమూర్తి గారిని ఏ విధంగా అయితే అణగతొక్కాలని చూశారో దానికి తగిన మూల్యం ఈ రోజున మీరు చెల్లించుకున్నారు. కృష్ణమూర్తి గారికి మీరు చేసినటువంటి ఘోర అవమానాలు ఈ రోజున మీ పాలిట శాపాలుగా మారి మిమ్మల్ని గురజాల నియోజకవర్గంలో రికార్డు మెజార్టీతో ఓడిపోయే విధంగా చేశాయి. కాదంటారా? గుర్తుంచుకోండి, గుర్తు తెచ్చుకోండి. ఈ రోజున కృష్ణమూర్తి గారిని వెన్నుపోట్లు పొడిచినటువంటి వ్యక్తులు గుండెపోట్లకు గురవుతున్నారు. గురజాల నియోజకవర్గంలో కృష్ణమూర్తి గారిని వెన్నుపోటు పొడిచిన వ్యక్తులు ఈ రోజున గుండెపోట్లకు గురై స్టంట్లు వేయించుకుంటున్నారు. నిజాయితీకి, నిబద్ధతకి మారుపేరైనటువంటి కృష్ణమూర్తి గారిని అవమానపరిచి, అగౌరవపరిచినందుకు ప్రతిఫలంగా ఈ రోజున మీరు ఘోర ఓటమి చెందారు అన్నది కూడా మీరు మీడియా ముందు చెప్తే
ఇంకా బాగుండేది. అప్పుడు పార్టీతో పాటు మీ ఓటమికి కూడా కారణాలు విశ్లేషించినట్టుగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా సరే గర్భంగా ఒప్పుకోకపోయినా సరే కృష్ణమూర్తి గారి వల్ల కూడా ఓడిపోయాము అన్నది మీరు మాట్లాడినటువంటి అవమానం అనే పదాల్లో తెలిసిపోయింది. కాబట్టి నిజాలు తెలుసుకున్నందుకు ఇప్పటికైనా ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో అయినా సరే మీరు అలాంటి తప్పులు చేయకుండా ఎవరైతే మీ పార్టీకి నిజంగా పని చేసి ఉన్నారో వారిని గౌరవించండి. ఈ పార్టీకి నిజాయితీగా పనిచేసే వాళ్ళని జెన్యూన్గా ఉంచుకోండి. మాయమాటలు భజన బృందాలు చేసే వ్యక్తులను దూరం పెట్టుకోండి. ముఖ్యంగా కృష్ణమూర్తి గారికి అవమానం చేసిన వ్యక్తుల్ని మీరు ఎంత దూరం పెట్టుకుంటే మీ భవిష్యత్తుకు అంత బాగుంటుంది. ఎందుకంటే అతను 15 సంవత్సరాలు వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఇస్తేనే అతను వెన్నుపోటు పొడిచిన వ్యక్తులు మిమ్మల్ని వెన్నుపోటు పడటం అనేది పెద్ద లెక్క కాదు. కాబట్టి ఇప్పటికైనా సరే నిజాయితీగా పనిచేసిన కార్యకర్తల గౌరవాన్ని కాపాడుతూ కేవలం ఆర్థిక మూలాలే కాకుండా నిజంగా రాజకీయాలు చేస్తూ ప్రజల సంక్షేమం మీద పనిచేస్తే రాబోయే రోజుల్లో మీరు అనుకున్నట్టుగానే 29లోనో 34లో మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉండొచ్చు. ఆ రకంగా ప్రయత్నాలు చేయండి, తప్పులేదు. కానీ జెన్యూన్గా పనిచేసే కార్యకర్తల్ని మోసం చేసి కేవలం డబ్బు సంపాదన కోసమే మీ చుట్టూ తిరిగే వాళ్ళని దూరం పెట్టుకోండి. రాబోయే రోజుల్లో మీ పార్టీ మంచిగా ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని, ప్రతిపక్ష పాత్ర బాగా పోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జంగా కృష్ణమూర్తి గారికి చేసినటువంటి అవమానానికి, వారికి చేసినటువంటి తీవ్ర ఘోర పరాభవానికి ప్రతిఫలంగా మీరు ఓటమి చెందారన్న నిజాన్ని మీ మనస్సాక్షికైనా ఒప్పుకొని మరలా ఎవరిని అవమానపరచకుండా, ఎవరిని అగౌరవపరచకుండా రాజకీయాల్లో మీరు మనస్ఫూర్తిగా కొనసాగాలని కోరుకుంటూ, జై జవాన్, జై కిసాన్, జై హింద్.